జయశంకర్ గారి జయంతి సందర్భంగా 91వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగానే వారి జన్మస్థలమైన వరంగల్ జిల్లాలో కూడా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి తన విద్యార్థి దశ నుండి తన జీవిత పర్యంతం తెలంగాణ కోసం కలలుగన్న వ్యక్తి తెలంగాణ యొక్క భావజాల వ్యాప్తిని ఏ రోజు ఆపకుండా ఎన్ని ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదురైనా కూడా తెలంగాణ వాదాన్ని ముందుకు బలంగా తీసుకొచ్చిన మహాశక్తివంతుడైన వ్యక్తి డాక్టర్ జయశంకర్ గారు. వారి ఆలోచనలు వారి సిద్ధాంతాల నేపథ్యంలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన జరిగి ఇవాళ ఈ కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత వారి పేరుతో ఇవాళ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం, వారి పేరుతో ఒక జిల్లాని కూడా తెలంగాణ రాష్ట్రంతో ఏర్పాటు చేసుకోవడం ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం వారికి అర్పించిన ఘనమైన నివాళిగా ఈ సందర్భంగా నేను పేర్కొంటున్నాను. మరి జయశంకర్ కనీసం విద్యార్థులు బడికి పోవాలంటే దాన్ని కూడా జయశంకర్ బడిబాట అనే కార్యక్రమాన్ని పెట్టుకోండి. చదివే పిల్లలు తెలంగాణకు భవిష్యత్తుకు వారే వారసులవుతారన్న సంకల్పంతో డాక్టర్ జయశంకర్ గారు విద్యారంగంలో అనేక సంస్కృతులు అనేక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి. ఒక టీచర్గా, ఒక లెక్చరర్గా, ఒక ప్రొఫెసర్గా అనేక కార్యక్రమాలు చేశారు. సికేఎం కళాశాలని తీర్చిదిద్దడంతో పాటు ఇవాళ కాకతీయ యూనివర్సిటీని కూడా ఒక షేప్ తీసుకొచ్చి రిజిస్ట్రార్గా కావచ్చు, వైస్ ఛాన్సలర్గా అనేక కార్యక్రమాలు వారి కాలంలో చేసి అభివృద్ధికి నోచుకొని అత్యంత గొప్ప యూనివర్సిటీగా రూపొందించడంలో కూడా వారి కార్యక్రమాలు ఉంటాయి. మరి తెలంగాణ రాష్ట్రం కోసం కలగన్న వ్యక్తి తెలంగాణ రాష్ట్రం మరి చూడకుండానే వారు మరణించడం జరిగింది. వారు మరణించిన నాటి నుంచి ఇప్పటి వరకు మరి నిరంతరం ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ మనం నిలబడ్డ దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తెలంగాణ జయశంకర్ గారి స్మృతివనంగా ప్రకటించడం జరిగింది. ఇందులో అనేక కార్యక్రమాలు చేసి వారు చనిపోయినప్పుడు కూడా వారి పార్థిక దేవాన్ని ఇక్కడనే పెట్టుకోవడం జరిగింది. వారి చితాభస్మాన్ని కూడా ఆ చిన్న విగ్రహం దగ్గర కింద మరి పెట్టి ఆ విగ్రహాన్ని నిర్మాణం చేయడం జరిగింది. తదుపరి ఈ విగ్రహాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది. అంటే దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో జయశంకర్ గారి విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. మరి వాటన్నింటినీ గొప్పగా వారి జయంతి సందర్భంగా వారి స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ సాధన కోసం ఏదైతే వారు కృషి చేసినారో దాని నిర్మాణం కోసం కూడా అదేవిధంగా అందరం పనిచేయాలన్న సంకల్పంతో ఈ స్ఫూర్తితో పనిచేస్తున్నాం. వారి స్మారకార్థం జయశంకర్ మెమోరియల్ ట్రస్ట్ని ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. కనీత వారికి ఉన్న వాళ్ళందరం కలిసి కుటుంబ సభ్యులతో కలిసి మరి అందులో ఇప్పటికీ 13 సందర్భాలు 13వ లెక్చర్ ఇవాళ కాపోతున్నాయి. 13 సంవత్సరాల నుంచి నిరంతరం 2012లో మొదలైంది. ఇప్పటి వరకు 13th లెక్చర్ ఈరోజు కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇప్పుడు 11 గంటలకు రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మాన్ సెంట్రల్ యూనివర్సిటీ డిఎన్ రెడ్డి గారు స్మారకోపన్యాసాన్ని ఇవ్వబోతున్నారు. మరి అంతేకాకుండా వారి పేరు మీద సామాజిక శాస్త్రాల్లో అత్యున్నత ప్రతిభ కలిపిన విద్యార్థులకు బంగారు పథకాన్ని కూడా మేము ప్రజెంట్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో అనేక కార్యక్రమాలు చేయాలని సంకల్పం ఉంది. వారి పేరుతో ఇక్కడే ఒక లైబ్రరీ రీసెర్చ్ సెంటర్ని నిర్మాణం చేయాలని, అదేవిధంగా ఇప్పటికే వారి లైబ్రరీ రీసెర్చ్ సెంటర్ చేస్తామంటే మరి రిటైర్డ్ ప్రొఫెసర్స్ మిగతా పెద్దలు వారి పుస్తకాలు కూడా కాంట్రిబ్యూట్ చేసినారు. వాటన్నిటిని భద్రపరుస్తున్నాం. మరి వారి పేరు అముద్రిత రచనలన్నింటినీ కూడా ప్రచురించాలనే ఆలోచన ఉంది. వారి పేరుతో ఒక కాఫీ టేబుల్ కూడా ఇవ్వాలనే సంకల్పం ఉంది. కొంతమంది మిత్రులు వారి పేరుతో ఫోటో ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేయడం ముందుకు వస్తున్నారు. వాటిని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. తప్పనిసరిగా జయశంకర్ గారి స్ఫూర్తిని తెలంగాణ మొత్తంగా వ్యాప్తి చేయడానికి ఈ సంస్థలన్నీ పనిచేస్తాయని